प्रियंका का मामला हिट एंड रन नहीं बल्कि कत्ल की कोशिश, राजमंड्री पुलिस का बयान। पड़ोसी रियासत आंध्र प्रदेश की राजमंड्री में मुबैना हिट एंड रन वाक़े में जख्मी होने वाली मेडिको प्रियंका के मामले में पुलिस ने अहम वजाहत करते हुए कहा कि यह महज सड़क हादसा नहीं बल्कि मुबैना तौर पर कत्ल की कोशिश का वाक़या है। प्रियंका इस वक्त अस्पताल में ज़ेर इलाज है। पुलिस के मुताबिक वाक़े से कबल प्रियंका की एक माल में मुबैना तौर पर मुलजिमीन के साथ बहस व तकरार हुई। पुलिस का कहना है कि इस तनाज़े के बाद गुस्से में मुलजिमीन ने मुबैना तौर पर प्रियंका को जान से मारने की कोशिश की। इब्तदाई तौर पर इस वाक़े को हिट एंड रन के तौर पर देखा जा रहा था, ताहम तहकीकात के दौरान पुलिस को वाक़े की पस मंज़र में मुबैना हमले की सबूत और दीगर तफसीलात का पता चला। पुलिस ने बताया कि दस्तयाब सबूत और शिकायत की बुनियाद पर मुलजिमीन के खिलाफ सख्त दफात के तहत केस दर्ज किया गया। प्रियंका जो मेडिकल की स्टूडेंट है, अस्पताल में ज़ेर इलाज है। पुलिस वाक़े की मुकम्मल तफसीलात जानने और इसमें मुलव्वस तमाम अफराद के किरदार का तयन करने के लिए मज़ीद तहक़ीक़ात कर रही है। पुलिस हुकाम ने कहा कि तहक़ीक़ात में सामने आने वाले सबूत की बुनियाद पर मुलजिमीन के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। ब्यूरो रिपोर्ट, एच न्यूज़। పోలీస్ సిఐ ఇంత అటెంప్ట్ చేయగలుగుతాడా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల అదృశ్య శక్తులు, దుష్ట శక్తులు ఎవరున్నారు? ఎవరు మెప్పు కోసం ఈ సిఐ చేశాడు? అసలు ఎన్ని సూట్ కేసులు మారిని ఎక్యూజ్ ని కాపాడడానికి? ఇంత దారుణమైన ఘటన మేము వెలుగులో తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కంగారు పడి సెక్షన్స్ మార్చి 308 కట్టారు. అయినప్పటికీ కూడా అది సరిపోదు. అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, ఇవాళ మర్డర్ కేసులు కట్టి ఈ మృగాల్ని నేరుగా డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసే స్థాయికి ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఇంత దారుణాలకు ఒడగెడతా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది కాదు. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరగాలి. దీనికి రేపు ఉదయము ఖచ్చితంగా రాజమహేంద్రవరంలో ఉన్న విద్యా సంస్థలన్నీ కూడా బంద్ ని స్వచ్ఛందంగా ప్రకటించాలని కోరుతా ఉన్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మళ్లీ ఇంకొక ప్రియాంకకి ఇలాంటి ఘటన జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు కూడా మేల్కొనే విధంగా చేయాలని పిలుపునిస్తా ఉన్నారు. వీళ్ళు చెప్తా ఉంటారు మీ భద్రత మా బాధ్యత అని. ఎక్కడుందండి? ఎవరికుందండి భద్రత? ఎవరికుందండి బాధ్యత? ఇవాళ ఏ రకంగా లేకోకుండా ఇవాళ కేవలం ఒక డైలాగులకి పరిమితమయ్యారు తప్పితే ఈ ప్రభుత్వము ఈ రోజున కార్యరూపంలో ఎక్కడా కూడా జరగట్లేదు. ప్రియాంక తండ్రి ఇవాళ వచ్చి ఆయన యొక్క ఆవేదన వెళ్లగక్కున్నారు. ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఇమీడియట్ గా ప్రియాంకకి న్యాయం చేసే విధంగా, ఆ యొక్క దోషులకి కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తారు. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరిగే వరకు మా యొక్క పోరాటం కూడా ఉంటుంది.